హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్. ఈరోజు కథ. అమ్మ, రోజు రాత్రి ఇంట్లో ఉండట్లేదు, ఎక్కడికి వెళ్తున్నారు? మేమెక్కడికి వెళ్తున్నాం, ఇంట్లోనే ఉంటున్నాం కదా అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది మాధవి. తల్లి సమాధానానికి ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి, నాకు మెలకువ వచ్చినప్పుడల్లా చూస్తున్నాను, నాన్నగారు అమ్మ ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తూనే తనకి నిద్ర రావడంతో వెళ్ళి బెడ్ మీద వాలింది. ఇక ఎప్పటిలాగే మధ్యరాత్రి మెలకువ వచ్చిన సుధకి పక్కన వాళ్ళ అమ్మ నాన్న కనిపించలేదు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని క్యూరియాసిటీ మొదలైంది. లేచి మెల్లగా ఇల్లంతా వెతికింది. ఎక్కడ కనిపించలేదు. బయట కూడా చూసింది. అర్ధరాత్రి నిర్మానుష్యంగా కనిపించింది ఇంటి చుట్టూ. ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలాగే వచ్చి బెడ్ మీద పడుకుంది. కానీ నిద్ర పట్టట్లేదు. ఆలోచనలతోనే తెల్లారింది. మార్నింగ్ అవుతుండగా నిద్ర పట్టేసింది సుధకి. ఇక మార్నింగ్ 10 గంటలకి మెలకువ వచ్చిన సుధ వాళ్ళ అమ్మ వంట చేస్తూ కనిపించింది కిచెన్లో. అమ్మా, అసలు మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? నేను ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు అనింది. మేమెక్కడికి వెళ్తాం, ఇంట్లోనే కదా ఉన్నాం. నీకు ఈ మధ్యలో పిచ్చి పట్టింది, ఊరికి విసిగిస్తున్నావు అంటూ వండిన వంటలని డైనింగ్ టేబుల్పై సర్దింది. అయోమయంగా అనిపిస్తుంటే వెనక్కి వెళ్ళింది సుధ కూడా. ఇక వాళ్ళ నాన్నగారు అప్పుడే లోపలికొచ్చారు చెమటలతో. ఆయనని అలా చూడగానే, నాన్న, ఏమైంది మీకు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఆ చెమటలేంటి అని ప్రశ్నల వర్షం కురిపించింది. కూతురు ప్రశ్నకి తడబడుతూ నుదుటిని పట్టిన చెమటలని తుడుచుకుంటూ, ఏం లేదమ్మా, పనుంటే బయటకెళ్ళాను, ఎండ బాగా కొడుతోంది కదా, అందుకే చెమటలు పట్టేశాయి అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ చైర్లో కూర్చున్నారు. ఇక తల్లిదండ్రుల ప్రవర్తనకి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే ఆలోచనలు మాని తినడంలో పడింది. ఇక ముగ్గురు తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ మొదలైంది. వీళ్ళేమైనా తప్పు చేస్తున్నారా? అసలు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నట్లు, ఈరోజు నిద్రపోతున్నట్లు నటించి ఎక్కడికి వెళ్తున్నారో నిజం తెలుసుకోవాలి అనుకుంటూ నిద్ర వస్తున్నా కష్టంగా ఆపుకుంటూ వాళ్ళ అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ సుధ కూడా మెల్లగా లేచి అక్కడి నుండి వాళ్ళ వెనక్కి వెళ్ళింది. అలా వెళ్తూ ఉన్నారు. రోడ్లన్నీ చాలా చీకటిగా నిర్మానుష్యంగా ఉన్నాయి. భయం వేస్తోంది సుధకి. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఆలోచిస్తుంటేనే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది. అంత రాత్రి కావడంతో భయం కూడా మొదలైంది. ఇక సిటీ అవుట్కట్స్కి వెళ్ళింది వాళ్ళ వెహికల్. వాళ్ళ వెనక్కి వెళ్తున్న సుధ కూడా వాళ్ళకి తెలియకుండా ఫాలో అయింది. ఇక ఒక దగ్గర వాళ్ళ వెహికల్ ఆగడంతో తను స్కూటీతో మెల్లగా దూరంగా ఆగింది. వాళ్ళు దిగి లోపలికి వెళ్తున్నారు. చుట్టంతా చెట్లతో చాలా భయంకరంగా ఉంది ఆ ప్లేస్ అంతా. ఇలా వెళ్ళాలిరా దేవుడా అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ వెళ్తోంది సుధా. ఇక దూరంగా ఒక పాడుపడ్డ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంటే వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారు. సుధా అడుగు మాత్రం అక్కడే ఆగిపోయింది. భయంతో గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇక తను కూడా ధైర్యం చేసి ఇంతవరకు వచ్చి వెనకడుగు వేయకూడదు అనుకుంటూ వాళ్ళని చేరుకుంది. మెల్లగా కిటికీ నుండి లోపలికి వచ్చిన తనకి సరిగ్గా కనిపించట్లేదు. ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పేలిపోయాయి సుధకి. అసలు వీళ్ళు చేస్తున్నది ఇదా? ఛీ, వీళ్ళసలు మనుషులే కాదు అని తల్లిదండ్రులు చేస్తున్న పనికి బాధగా అనిపిస్తుంటే వాళ్ళని ఇంటికి వచ్చాక ఎలాగైనా నిలదీయాలనుకుంది. ఇంటికి వచ్చిన సుధకి పడుకుంటే నిద్ర పడుతుందా, వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళతో మాట్లాడి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, ఇంత రాక్షసుల మధ్య నేను బ్రతకలేను అనుకుంటూ ఆమె ఎదురు చూపులకి ఫలితంగా వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వచ్చారు. హాల్లోని సీరియస్గా ఉన్న కూతుర్ని చూసి, ఏమైందమ్మా అలా చూస్తున్నావు అని అడిగారు. ఛీ, అసలు మీరు మనుషులేనా? అంత రాక్షసంగా అమ్మాయిలని ఎలా కిడ్నాప్ చేసి నాతో ప్రేమగా ఎలా మాట్లాడుతున్నారు? అసలు అంతమంది అమ్మాయిలని ఎందుకు కిడ్నాప్ చేశారో నాకిప్పుడే తెలియాలి. మీరేం చేస్తున్నారో? ఒక్కరి ఒంటి మీద కూడా సరిగ్గా బట్టలు లేవు. వాళ్ళ ఒంటి మీద అంత రక్తం ఏం చేస్తున్నారో, వాళ్ళని ఎందుకు బంధించారో అని నిలదీస్తుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. చెప్పండి, మీరు ఇలాంటి వాళ్ళని తెలిసినప్పటి నుండి మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తోంది. ఛీ, మీలాంటి వాళ్ళతోనా నేనుండేది? మీలాంటి వాళ్ళ కడుపులోనా నేను పుట్టింది? నేను మీతో ఉండలేను. మీరు చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చెప్పండి
అసలేం జరిగింది? ఏం చేస్తున్నారో ఆ అమ్మాయిలని అని అడుగుతుంటే బిజినెస్ చేస్తున్నామన్నారిద్దరు. ఒక్కసారిగా ఉలిక్కి పడింది సుధా. అమ్మాయిల బిజినెస్ చేస్తున్నారా? అంటే ప్రాసిక్యూట్? ఛీ! చెప్పడానికి సిగ్గుగా అనిపించట్లేదా? అసలు మీరు మనుషులేనా? ఎందుకిలా తయారయ్యారు? ఆ అమ్మాయిలు ఎక్కడి నుండి వస్తున్నారు? అంటుంటే నేనే కిడ్నాప్ చేస్తున్నాను అన్నాడతను. నాన్న, మీ వయసేంటి? మీరు చేసే పనులేంటి? నన్ను కూడా ఎవరైనా అలాగే చేస్తే ఊరుకుంటారా? ఇంత రాక్షసంగా ఎందుకు తయారయ్యారో? ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలాంటి దుర్మార్గుల మధ్య నేను బ్రతకలేదు. మీరు తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తోంది. మీతో తెగదింపులు చేసుకొని వెళ్ళిపోతున్నాను అంటుంటే, మమ్మల్ని క్షమించు, అంతేకాని ఇంట్లో నుండి మాత్రం వెళ్ళిపోకు. నువ్వు లేకుండా మేము ఉండలేము. అయితే నేనేం చేయాలి? అయినా మీరు క్షమించి అంత చిన్న తప్పు చేశారా? ఇప్పుడు క్షమించమని అడుగుతున్నారు? ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణమేంటి? అని ఏడుస్తూ అడుగుతుంటే సమాధానం చెప్పలేక కిందకి దించుకున్నారు ఇద్దరు. సరే చెప్పకండి, ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. అమ్మ సుధా, ఇంట్లో నుండి వెళ్ళకు, నిజం చెబుతాం. డబ్బు కోసం ఇలా చేశాం. మన చిన్నకి క్యాన్సర్. వాడిని హాస్పిటల్లో చూపించాలంటే డబ్బు లేదు. అప్పుడు జాన్సన్ అనే అతను ఈ విషయం చెప్పి మీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను అని చెప్పాడు. ఇక తప్పక ఈ పని చేయాల్సి వచ్చింది నాన్న. అంతమంది అమ్మాయిలను హింస పెట్టి నీ కొడుకుని బ్రతికించుకుంటే ఎన్ని రోజులు బ్రతుకుతాడు? కొంచెమైనా ఆలోచించావా నాన్న? దీనికంటే వాడి ప్రాణం పోవడమే బెటర్ కదా. నీ కొడుకు బాగుండాలని వాళ్ళని అంత టార్చర్ చేస్తున్నావే, వాళ్ళ ఉసురు నీకు తగలదా? ఒకటి గుర్తుపెట్టుకో నాన్న, కర్మ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు తప్పు చేశావు, ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టినా కర్మ నిన్ను వదిలిపెట్టదు. ఒక్క తప్పుకి 10 రెట్లు శిక్ష వేస్తుంది. ఇంత ఏజ్కి వచ్చినా కానీ కాస్తైనా బ్రెయిన్ లేదు మీ ఇద్దరికి. తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం చాలా పాపాలు చేశారు. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అంటూ పోలీసులు రావడంతో వీళ్ళని తీసుకెళ్ళండి ఎస్ఐ గారు అనింది సుధా. అసలు ఊహించలేదు. కూతురు కోపానికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు. అమ్మ సుధా, తప్పు చేయకుండా ఉంటాం, ఇలా మమ్మల్ని జైలు పాలు చేయకు అని బ్రతిలాడుతున్నారు ఇద్దరు. ఆ మాటలు ఏవీ పట్టించుకోకుండా లోపలికెళ్ళిపోయింది సుధా. ఇక తల్లిదండ్రులు చేసిన తప్పుకి దేవుడిని క్షమించమని నమస్కారం చేసుకొని ఆ అమ్మాయిలని అక్కడి నుండి విడిపించింది. పోలీసులు ఎవరింటికి వాళ్ళని పంపించారో ట్రీట్మెంట్ ఇప్పించి అందరికీ. ఇక ఇంట్లో ఒంటరిగా ఒకతే మాత్రమే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ జరిపిస్తుంది సుధా. ఇంట్లో ఉన్న మనీతో ఇక ఇంట్లో డబ్బులు మాత్రం అయిపోతున్నాయి, కానీ వాళ్ళ తమ్ముడి ట్రీట్మెంట్ మాత్రం అవ్వట్లేదు. ఎలాగైనా జాబ్ చూసుకోవాలనుకుంది. ఇక తన స్టడీతో కంపెనీలో జాబ్ కోసం వెళ్ళింది. తనని ఇంటర్వ్యూ చేసి ఆమెకు జాబ్ కన్ఫర్మ్ అని చెప్పారు. నెక్స్ట్ డే నుండి రెగ్యులర్గా రమ్మనడంతో రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తోంది సుధా. తనకు వచ్చే జీతంతో తమ్ముడికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంది. తన ఆఫీస్లో పనిచేసే ఒకడు ఆమె మీద కన్నేశాడు. ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే హాయ్ సుధా అంటూ వచ్చాడు. హాయ్ అంటూ చిన్నగా పలకరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కాఫీకి వెళ్దాం వస్తావా అన్నాడు. నాకు పనుంది అండి అని చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అబ్బా, మంచి ఛాన్స్ మిస్ అయింది. రేపు మళ్ళీ అడగాలి అనుకుంటూ తను హాస్పిటల్కి వెళ్ళి తమ్ముణ్ణి చూసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే కూడా సుధని అలాగా పలకరించాడు. నిన్న కాఫీ అడగాను రాలేదు, ఈరోజైనా కాఫీకి రండి. ఇక ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీనే కదా అని సరే అంటూ తనతో పాటు కాఫీకి వెళ్ళింది. మీరు స్కూటీ ఎందుకు తేవడం? నా కార్లో వెళ్దాం పదండి అన్నాడతను. మీ కార్లో నేను రావడం ఏంటి అనింది. పర్లేదండి, మనిద్దరం ఒకే వైపు వెళ్తున్నప్పుడు ఒకే వెహికల్లో వెళ్తే తప్పేంటి అనగానే ఆమె స్కూటీని పార్క్ చేసి కార్లో కూర్చుంది సుధా. అతను కార్ స్టార్ట్ చేసుకొని ముందుకు పోనిచ్చాడు. మాటల్లో పెట్టి ఆమెను తీసుకెళ్తుంటే ఇక్కడ ఎన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. నీకు బెస్ట్ కాఫీ టేస్ట్ చేయించాలి అనుకుంటున్నాను అంటూ కార్ స్పీడ్ పెంచి ఓ దగ్గర ఆపాడు. ఎక్కడ ఆపాడా అని చుట్టూ చూసింది. అక్కడ ఎవరు కనిపించకపోతే ఇక్కడ ఎందుకు ఆపారు, కాఫీకని తీసుకొచ్చి అని అడిగింది. చెబుతాను అంటూ చిటికేశాడు. ఆ చిటికే వేయగానే 3 వెహికల్స్ అతని ముందున్నాయి. వీళ్ళంతా ఎవరు అని కంగారుగా అడుగుతుంటే కాసేపు ఆగితే నీకే అర్థమవుతుందని ఆమెను బలవంతంగా కారులో ఎక్కిస్తుంటే ఒక్కసారిగా
అతను అంత దూరంలో ఎగిరిపడ్డాడో. సడన్గా ఏం జరుగుతుందోనని తలెత్తి చూసిన తనికి 6 అడుగుల ఆజానుబాహుడు మెలితిరిగిన కండలతో చాలా అందంగా అతన్ని చూడగానే షాక్ అయింది సుధా. తన పని చేసే ఆఫీస్ సీఈఓ. అతను వాళ్ళని తన్ని సుధని ఓ చూపు చూశాడు. కళ్ళు కిందకి దించేసింది. వెళ్ళి కారులో కూర్చున్నాడు. అక్కడే నిలబడి చూస్తోంది కానీ ఎక్కడం లేదు. సుధా విండో గ్లాస్ కిందికంటూ ఎదురుగా ఉన్న సుధని షార్పుగా చూశాడు. ఆ కళ్ళల్లో కోపానికి భయపడి వచ్చి కారులో కూర్చుంది. ఎవడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడమేనా? కాస్తైనా బుర్ర వాడవా అంటూ సీరియస్ అయ్యాడు. ఇంకేం మాట్లాడలేదు సుధా. అంత కోపం ఎందుకు చూపిస్తున్నాడో అని ఆశ్చర్యంగా చూస్తోంది. ఆఫీస్ రావడంతో కారాపి సుధా చేయి పట్టి లోపలికి లాక్కెళ్ళి గోడకి అదిమాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా కాళ్ళు బయట పెట్టావనుకో చీరేస్తా అని సీరియస్గా చెప్పాడు. అతను అలా మాట్లాడుతుంటే సొంత మనిషిలా అనిపిస్తోంది కానీ ఎందుకలా సొంత మనిషిలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఆమెకి. ఆశ్చర్యంగా చూస్తున్న సుధని కదుపుతూ, ఏంటలా చూస్తున్నావు? ఎందుకు నీ మీద కేర్ చూపిస్తున్నాను అనుకుంటున్నావా? నా కాబోయే భార్య నా పర్మిషన్ లేనిదే బయటకెళ్ళకూడదు అన్నాడు. అతని మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి అసలేం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తోంది. ఆమె అయోమయంలోనే పెళ్లి కూడా చేసేసుకున్నాడతను. అసలు మీరు ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది శోభనం గదిలో. నేను నిన్ను ప్రేమించాను గనక పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళావు గనక నీ మీద అరిచాను. ఇప్పుడు మాటలు మానేసి చేతులు మొదలు పెట్టాలి కాబట్టి ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేస్తున్నాను అంటూ ఆమెను హత్తుకున్నాడు.